దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రకరకాల గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు గణేష్ ఉత్సవ నిర్వాహకులంతా లంబోదరుడి నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. అయితే వినాయకుని విగ్రహాలను నీటిలోనే నిమజ్జనం చేయటం వెనుక అనేక ఆసక్తికర విశేషాలు ఉన్నాయి. ఋతుధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగలలో వినాయక చవితి ముఖ్యమైంది. ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు చవితి వస్తుంది. వేసవి తాపం తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో శక్తిని తెచ్చుకుని పచ్చదనాన్ని సంతరించుకునే సీజన్ ఇది. నదులలో నీరు నిండి పుడిమి తల్లి పులకరిస్తుంది. బుధగ్రహానికి ఆకుపచ్చని వంటి ఇష్టం. వినాయకుడికి కూడా గడ్డి జాతి మొక్కలంటే ప్రీతి. అందుకే గరికతోనూ వివిధ ఆకులతోనూ పూజిస్తుంటారు. అయితే 10 రోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని 11వ రోజున డప్పు చప్పుల మేళతాళాల నడుమ నిమజ్జనానికి తీసుకెడతారు. నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ప్రపంచం పంచభూతాలతో నిండిందని, పంచభూతాల నుంచి పుట్టిన ప్రతి సజీవ నిర్జీవ పదార్థం ఎంత విలాసంగా గడిపినా చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయకుడి విగ్రహాలను మట్టితోనే తయారు చేసి నీటిలో నిమజ్జనం పూర్తి చేస్తారు. మరోవైపు వేదవ్యాసుడు మహాభారత కథను గణేశుడికి గణేష్ చతుర్థి నుంచి అనంత చతుర్దశి వరకు 10 రోజులు వినిపించాడని పురాణాలు చెబుతున్నాయి. వేదవ్యాసుడు కథ చెబుతున్నప్పుడు అతను కళ్ళు మూసుకొని ఉండటంతో ఆ కథ ప్రభావం గణేశుడిపై ఎలా పడిందో తెలియలేదు. వేదవ్యాసుడు కథ పూర్తి చేసి కళ్ళు తెరిచినప్పుడు 10 రోజుల పాటు కథ వినటం వల్ల గణేశుడిలో వేడి పెరిగిపోయిందట. దాంతో వేదవ్యాసుడు గణేశుణ్ణి సమీపంలోని ఓ చెరువుకు తీసుకెళ్లి మునక వేయిస్తాడు. దాంతో వినాయకుడి శరీరంలో వేడి తగ్గుతుంది. అందుకే వినాయకుణ్ణి ప్రతిష్ఠించిన 10 రోజుల వరకు భక్తుల కోరికలు విని విని లంబోదరుడిలో శరీర వేడి పెరిగిపోతుందట. గణపతి శరీరాన్ని చల్లబరచడానికి చతుర్దశి నాడు చెరువు, నది లేదా సముద్రంలో ముంచి నిమజ్జనం చేస్తారని ఓ కథ వివరిస్తోంది. ఇంకో కథ ప్రకారం వినాయక చవితికి భక్తుల పూజలు అందుకొని వారి కోరికలు తీర్చడానికి గణేశుడు భూమిపైకి వస్తాడట. అయితే గణపతిని తిరిగి కైలాసానికి పంపించడానికి జలవనరులే దగ్గరి మార్గం. అందుకే విఘ్నేశ్వరుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారని మరో కథ ఉనికిలో ఉంది. మరోవైపు గణేశుడి పూజకు ఒండ్రు మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించటంలోనూ ఒక విశేషముంది. ఎండాకాలం అయిపోయాక జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయటం వల్ల పూడిక తీసినట్లు అవటంతో పాటు నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తీయడం, దాంతో విగ్రహాన్ని రూపొందించటం వల్ల మట్టిలోని మంచి గుణాలు శరీరానికి మేలు చేస్తాయి.